అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వారికి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశించినప్పటికీ కూడా సహకారాన్ని తీసుకోకుండానే మీ పనిని మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో అధిక శ్రమతో శ్రద్ధతో పనిచేస్తూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఎక్కువ ఆలోచన చేస్తారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారం మీకు లభ్యమవ్వడం, తద్వారా కొంత ప్రశాంతత చేకూరడం, సజ్జన సహకారం ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉన్నా చేసే పనులలో కానీ తీసుకునే నిర్ణయాల్లో కానీ ఆకస్మికమైన ఉద్వేగాలకు అవకాశం, కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణలకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు అలాంటి వాటిని అధిగమించాలి, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, ఘర్షణాత్మకంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అధికంగా సంతాన వర్గానికి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి, ఆత్మీయ వ్యక్తులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వారికి సంబంధించిన విషయంలో ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వారితో ఘర్షణలకు మాత్రం తగిన విధంగా దూరంగా ఉండాలి. అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, తండ్రి పెద్దలతో కలిపి తీసుకునే నిర్ణయాలు, దూర ప్రయాణాలు విషయాలు, ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో అంటే మీ యొక్క సంతాన వర్గం యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆలోచనలు ఒకే విధంగా ఉండాలి అనుకున్న విధానంలో కొంత ఘర్షణ అనేది ఉండడం బట్టి కూడా, అంటే మీరు ఆలోచించిన విధంగానే వాళ్ళు ఆలోచించకపోవడం బట్టి కూడా మీకు కొంత ఘర్షణ అనేది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధానాన్ని అధిగమిస్తూ వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచిస్తూ అవసరమైతే వారికి సహకరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి ముందు మీకు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. లేనట్లయితే మానసిక ప్రశాంతత విషయంలో కొంత ఘర్షణలకు అవకాశం అనేది ఉంటుంది. కనుక మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులతో చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుసు రాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకుంటారు. వ్యక్తిగత ఖర్చులు అనేవి కూడా అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ అధిక శాతం ఆత్మీయులైన వ్యక్తుల కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, మీ వ్యక్తిగత ఆలోచనల అభివృద్ధి కొరకు కూడా ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంది. కనుక మీరు ఏ ఖర్చు చేసినా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళి అది అనవసరమైన ఖర్చు కాకుండా చక్కగా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అది అభివృద్ధి పరంగా ముందుకు పెడతారు.